హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో మల్టీగ్రెయిన్ లడ్డూని టేస్టీగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేలాగా, హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు దాకా మినపప్పును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకొని అదే ప్యాన్లోకి 1/4 కప్పు దాకా వేరుశెనగ పప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటే మనకు పప్పు అంతా కూడా లోపల వరకు చక్కగా ఫ్రై అవుతుంది. మనం ప్రిపేర్ చేసే లడ్డు టేస్ట్ అనేది చూడటానికి ఇలా వేరుశెనగ పప్పును వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లోకి 1/4 కప్పు వాటర్ మిలన్ సీడ్స్ని, 1/4 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని, అలానే 1/4 కప్పు పంకిన్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మిగతావన్నీ కూడా విడివిడిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 or 3 టేబుల్ స్పూన్స్ నువ్వుల్ని, అలానే 2 టేబుల్ స్పూన్స్ అవిసె గింజలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇవి వేగిన తర్వాత దించుకునే ముందు వీటిని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. వీటిని ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి మనం ప్రిపేర్ చేసే లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా తీసుకొని మొత్తం పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, అన్నీ ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకుంటే మనం ప్రిపేర్ చేసే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి ఎన్ని కప్పులు ఉన్నాయో మెజర్ చేసుకుందాము. చూడండి, ఇవి 3 కప్పుల దాకా ఉన్నాయి. వీటికి 1.5 కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, బ్లెండ్ చేసుకున్న తర్వాత పౌడర్ ఈ విధంగా ఉండాలి. మరీ కచ్చాపచ్చగా కాదు, అలానే మరీ ఫైన్ పౌడర్గా కూడా ఉండదు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో ఐరన్, కాల్షియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకొని మిగిలినవి కూడా బ్లెండ్ చేసేసుకుందాము. మిగిలినవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలను కూడా వేసేసుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేసేయచ్చు, కానీ ఇందులోకి ఇలాచీ ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, వీటిని కూడా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇందులో పౌడర్ని ఒక హాఫ్ గిన్నెలో వేసేసుకొని హాఫ్ అలానే ఉంచేసుకొని ఇందులోకి బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసుకోవాలి. ఇందులోకి 1.5 కప్పు దాకా బెల్లం పడుతుంది. ఇక్కడ నేను 1 కప్పు వేసి ముందుగా బ్లెండ్ చేస్తున్నాను. ఇలా ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఈ గిన్నెలో వేసేసుకొని ఈ గిన్నెలో ఉన్న కొంచెం పొడిపిండిని మళ్ళీ వేసుకొని మిగతా హాఫ్ కప్పు బెల్లం వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. బెల్లంని ఇలా బ్లెండ్ చేసుకొని వేసుకోవడం వల్ల ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిలో నీట్గా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా బ్లెండ్ చేసుకున్నదంతా కూడా గిన్నెలో వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పిండి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నెయ్యిని వేసుకుంటూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇందులోకి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. మనం ఇందులో యూస్ చేసిన వేరుశెనగ పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వీటన్నిటిలో కూడా ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు నెయ్యి అంత ఎక్కువ కూడా పట్టదు. ఇందులో ఆవు నెయ్యిని యూస్ చేసామంటే ఆరోగ్యానికి మంచిది. అలానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా హ్యాపీగా తినేసేయచ్చు. ఇలా లడ్డూలు చుట్టేసుకొని రోజుకొకటి తిన్నామంటే మంచి ఎనర్జీ బూస్టర్గా ఉంటుంది. ఇంతేనండి, మల్టీగ్రెయిన్ లడ్డూని సింపుల్గా ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఇంత సింపుల్, టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.